సంక్రాంతికి రీజియన్ బట్టి ఆడాడ స్పెషల్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు, ఎద్దుల పోటీలు, నాటుకోడిలు, కొబ్బరి తోటలు, మందు, విందు, చిందు. తెలంగాణలో మురుకులు, సకినాలు, అరిసెలు, ముగ్గులు, పతంగులు, మటన్, చికెన్, మందు ఇవన్నుంటాయి. సో, ఒక్కో రీజియన్‌కి వాళ్ళ వాళ్ళ కల్చరల్ హిస్టరీని బట్టి చానానే ఉంటాయి. వాళ్ళ వాళ్ళ పద్ధతులలో ఉంటాయి. కానీ 2 తెలుగు స్టేట్స్‌లలో ఉండే ఒక్క కామన్ థింగ్ ఏందంటే సినిమా. మన తెలుగోళ్ళం ఎంత ఇష్టపడితే సినిమాని గూడా కల్చర్‌లో కలుపుకుంటాం. మళ్ళా యంగ్‌స్టర్సే పోతారా అంటే అది గూడా గాదు. మొత్తం ఫ్యామిలీ, ఫ్యామిలీ పోతాం. మస్త్ ఎంజాయ్ చేస్తాం. మళ్ళా అందులో వెంకటేష్ సార్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ సినిమా. మళ్ళా అందులో అనిల్ రావిపూడి సార్ సినిమా అంటే సాలిడ్ వన్ లైనర్స్ తోటి ఇగ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్నట్టే. బ్లాక్ బస్టర్ హిట్టే ఇగ. అయితే ఈసారి సంక్రాంతికొస్తున్నామని వచ్చిండు వెంకటేష్ సార్. కానీ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నేనింకా సినిమా జూడలే. బట్ 100% థియేటర్‌లోనే జూస్తా. అసలు అన్ని జాగాలల్ల మొత్తం హౌస్‌ఫుల్ నడుస్తుంది. కుప్పల కుప్పల మంది ఫ్యామిలీస్ వస్తున్నారు. ఒక్కొక్కరి ఫ్యామిలీలలో అయితే 20 మంది అట్లా పోతున్నారంట. నా ఫ్రెండ్ పోతే చెప్పిండు స్టార్టింగ్ కాడ నుంచి ఎండ్ దాకా అసలు మొత్తం నవ్వుతూనే ఉన్నాడంట. అంత హిలేరియస్ ఫన్ ఉందని చెప్పిండు. కామెడీ అంటే వెంకటేష్ సార్‌కి పేరే పెట్టొద్దు. అట్లాంటి సాలిడ్ పర్సనాలిటీ ఆయన. కానీ ఏం జేస్తాం నేనింకా సినిమానే జూడలే. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు సినిమాలంటే చానా తీటుంది. అదే క్యూరియాసిటీతోని అడుగుతున్నా సినిమా ఎట్లుంది? నాకు మా ఫ్రెండ్స్ ఈళ్ళందరూ జెప్పిర్రు గానీ నాకు మీ ఒపీనియన్ గూడా చానా ఇంపార్టెంట్. పక్కా మంచినే ఉండుంటది. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బావుంది, బ్లాక్ బస్టర్ అంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటది నాకు. మంచి కామెడీ ఉందా? డిఫరెంట్ స్టోరీ లైన్ ఉందా? లేదా రొటీన్ స్టోరీనే చాలా ఫన్నీగా జెప్పే ప్రయత్నం జేషిండా? ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఎక్సలెంట్ వైఫ్ అనే థీమ్ మీదనే సినిమా ఉందని ట్రైలర్ జూస్తే అర్థమైంది నాకు. కానీ మీరు గూడా ఒక్కసారి కన్ఫర్మ్ జేస్తే జర మంచిగుంటది. మీ ఒపీనియన్స్ అట్లా కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మీకు వీలుంటే విడమర్చి జెప్పండి. లేదంటే అనిల్ సార్ వన్ లైనర్ లెక్క చెప్పినా నడుస్తది. కానీ ప్లీజ్ ఒపీనియన్స్ జెప్పండి. బట్ మేక్ ష్యూర్ స్పాయిలర్స్ అయితే ఎయ్యకండి. అట్లనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోకపోతే సబ్స్క్రైబ్ జేసుకోండి, లైక్ జేయండి అండ్ అట్లనే షేర్ గూడా జేయండి. ఎందుకంటే ఇది మన ఛానల్. సో, మాట్లాడుకుందాం. ఎందుకంటే మాట్లాడితే మజా ఒస్తది.